ప్రజల్లో ఏ రకమైన ఇది వెళ్తుంది, రేపు పొద్దున మన అసెంబ్లీ ఏం వెళ్తుంది అని ఏంటి అసలు ఆయన కరెక్ట్గా ఆయన బాధ ఏంటి? ఇప్పుడు ఒకటి ఆయన రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఆయనే కాదు, వైసీపీ పార్టీ, వైసీపీ నాయకులు, వివిధ హోదాల్లో పనిచేసే నాయకులందరూ కూడా ఇప్పటికీ రియలైజ్ అవ్వంది ఏంటి అంటే అసలు 2024 ఎన్నికల్లో అంతటి ఘోర ఓటమి వాళ్ళకి ఎందుకు వచ్చిందో వాళ్ళు ఇప్పటికీ రియలైజ్ అవ్వట్ల. అంటే ఎన్నికలని నిజాయితీగా చిత్తశుద్ధిగా వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. మేము చాలా అద్భుతమైన పరిపాలన చేసుకున్నారా చెప్పట్లేదు, అసలు చేసుకోలేదండి, అసలు చేసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు ఆ ఎన్నికల ఫలితాన్ని అడ్మిట్ కావడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే మేము చాలా అద్భుతమైన పరిపాలన అందించాం, ప్రజలకు చాలా మంచి సంక్షేమాన్ని చేస్తున్నాం, లక్షలాది కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజల అకౌంట్కి డబ్బులు పంపించున్నాం, ప్రజలు మాకు ఓట్లు వేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో సైజుతోటి ఈవీఎంలను మేనేజ్ చేసి దక్కిన ఫలితం ఇది అనుకుంటున్నారు తప్ప ప్రజలు వాళ్ళని ఎందుకు ఘోరంగా ఓడించారనేది నిజాయితీగా వాళ్ళు అసలు అడ్మిట్ కావడానికి సిద్ధంగా లేరు. ఎప్పుడైతే ఒక రాజకీయ పక్షం ప్రజల నుంచి తిరస్కారానికి గురైన రోజు కూడా ఎందుకు ఇటువంటి ఫలితం ఎదురైందనేది కనుక వాళ్ళు రియలైజ్ అయితే దాన్ని అనలైజ్ చేసుకొని ఆ తప్పుల్ని మళ్ళీ తిరిగి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పని మళ్ళీ ప్రజలకు అష్యూర్ చేసి ప్రజలకు చేరువ కావడం అనే ఆరోగ్యకర రాజకీయాన్ని వాళ్ళు ఎంచుకోవట్లా. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే రప్ప నరుకుతాం, మీసాలు దువ్వి మీ ఒంటి మీద బట్టలు ఉడదీస్తాం, మిమ్మల్ని పోలీస్ విధి నుంచి దూరం చేస్తాం, మిమ్మల్ని పోస్ట్ మ్యాన్లు చేస్తాం, రాబోయే ఎన్నికల్లో నామినేషన్ వెయ్యనీయం అంటే ఈ విధమైన ఒక రకమైన ఎఫెన్సివ్ మోడ్లో, అంటే ఎఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు అలా అనుకోవటంలా. ప్రజలకు కావాల్సింది మెరుగైన జీవన ప్రమాణాలు, బెటర్ సివిక్ కమ్యూనిటీస్, వాళ్ళు బెటర్ లివబుల్ కండిషన్స్లో ఉండాలి, వాళ్ళ బిడ్డలకి మంచి ఉపాధి అవకాశాలు దక్కాలి, పక్క వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా మా పిల్లలు కూడా కంఫర్ట్ జోన్లో బతకాలి అని వాళ్ళ అయితే అన్ని కుటుంబాల తల్లిదండ్రులు అలవాటు అయిపోయిన కోర్ ఒక ఫ్యాక్షన్ తాలూకా గ్రూప్స్ ఉంటాయి కొన్ని, అంటే చాలా విజిబుల్గా ఫ్యాక్షన్ లేకపోయినా ఆ కుటుంబాల్లో కూడా మార్పు వచ్చింది అనుకోవచ్చా మనం? 100% పులివెందల మండలంలో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న కుటుంబాలు కొంతమంది ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో మా నైబర్గా ఒక కుటుంబం ఉండేవాళ్ళు. తర్వాత నేను మొన్న అమెరికా వెళ్ళిన సందర్భంలో కూడా అక్కడ నాకు కొంతమంది యంగ్స్టర్స్ కలిశారు. వాళ్ళందరూ కూడా చదువుకోవాలి, ఇవాళ మిగిలిన వాళ్ళతో సమానంగా మేము కూడా బెటర్ కెరీర్, బెటర్ ప్రాస్పెక్ట్స్తో జీవించాలని కోరుకుంటున్నారు. అంతేగాని మా తల్లి, మా తండ్రులు, లేకపోతే మా తండ్రులు, మా తాతలు ఫ్యాక్షన్లో బతికారు కాబట్టి మేము కూడా అదే హింసలో బతకాలని చెప్పని వాళ్ళ ఏ వ్యక్తి కోరుకోవటంలా, ఏ తల్లిదండ్రి కూడా కోరుకోవటంలా. ఫ్యాక్షన్లోనే బతికిన తల్లిదండ్రులు కూడా ఇవాళ మనలాంటి జీవితం మన బిడ్డలకు వద్దు, ఈ ఆందోళనతో కూడుకున్న జీవితం కన్నా మన బిడ్డలు కంఫర్ట్గా బతకాలని కోరుకుంటున్నారు. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బిగిన్ అయింది కాబట్టి అలా వాళ్ళు గనక మంచి కంఫర్ట్ జోన్లో బతికిన పక్షంలో మనల్ని కన్సిడర్ చెయ్యరు, మనలో ఉన్న ఈ ఉన్మాదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని చెప్పనే ఒక ఇన్సెక్యూరిటీ తోటి ఎలా అయినా సరే అక్కడ శాంతి భద్రతల విఘాతం కలిగించాలి, ప్రజలు కంఫర్ట్ జోన్లో కాకుండా ఈ ఆందోళన మధ్య వాళ్ళు జీవించాలి అని చెప్పనే ఒక రకమైన ఇన్సెక్యూరిటీతో ఇదే విధానాలు కొనసాగించాలి అనుకుంటున్నారు. అది వాళ్ళ మూలాలను దెబ్బతీస్తుంది. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇవాళ ఒకప్పుడు కొన్ని కులాలు, బ్రాహ్మణ అండ్ కమ్మ సామాజిక వర్గాలు మొట్టమొదట చదువుకొని కెరీర్లో ఒక అడుగు ముందుకేశారు. వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ నాకు తెలిసి నా దగ్గర వ్యవసాయ కూలీగా పనిచేసిన అతని కొడుకు చదువుకొని అమెరికా వెళ్ళొచ్చి ఆ తండ్రికి 3 అంతస్తుల బిల్డింగ్ ఇవాళ మా ఊర్లో కట్టించాడు. గ్రేట్. అంటే ఇవాళ నేను అంటుంది చదువు ఎవరు సొంతం కాదు, అవకాశాలు ఎవరు సొంతం కాదు, ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందుతూ ఉన్నారు. ఆ స్ఫూర్తి ద్వారా ఇవాళ బెటర్గా బతకాలని కోరుకుంటా ఉన్నారు. మా బిడ్డలు బాగా బతకాలని కోరుకుంటున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే ఆలోచన చేస్తుందో, మారుతున్న ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఏ ప్రభుత్వం అయితే తగిన విధంగా వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తుందో వాళ్ళనే ప్రజలు ఆశీర్వదిస్తారు, వాళ్ళనే ప్రజలు ఎంపిక చేసుకుంటారు. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేసుకున్నాడు. పులివెందుల ప్రజల అంచనాలు నెరవేర్చలేదు, రాయలసీమ అంచనాలు నెరవేర్చలా. కాబట్టి 2019లో 52 సీట్లకు 49 సీట్లు ఇచ్చిన రాయలసీమ మొన్నటి ఎన్నికల్లో 7 సీట్లకు పరిమితం చేసింది. ఆ వచ్చిన ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పుని అడ్మిట్ కావడానికి కానీ రిలీజ్ అవడానికి కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. పారసారథి గారు, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, సో కూటమి ప్రభుత్వం ఇవాళ